అభ్యర్థించడం తప్పు కాదు, కానీ దాని మీద ప్రభుత్వ తరఫున ఈ రోజు దాకా కార్యాచరణ లేదు. ఇది ఇది గమనించండి ఎవరైనా సరే. మూడోది ఇప్పుడు మీరు కేశ్ ప్రసాద్ గారు ఈ అరెస్టులను ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు రావణ్ అరెస్టు సంబంధించి ఎక్కడైతే ఫస్ట్ పిఠాపురం, తర్వాత సర్పవరం, తర్వాత మచిలీపట్నం, దానికి ముందు ఏలూరు, ప్రస్తుతం ఇప్పుడు పాయకరావుపేటలో కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. పాయకరావుపేట తీసుకెళ్తారు పోలీసులు. నిన్న ఒంగోలులో కూడా నమోదైంది ఎఫ్ఐఆర్. బహుశా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో కేసులు అయితే నమోదు అయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రాథమికంగా ముందు 21 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పవన్ కళ్యాణ్ గారు జనసేన గెలిచిన వాటిలో ఫస్ట్ ప్రయారిటీ. అవి నాకు నిన్న 30-35 కనపడ్డాయి. ఓవరాల్ గా మీరు అన్నట్టు 100 అంటే నాకైతే పోసాని కృష్ణమురళి అండ్ బోరగడ్డ అనిల్ కాంబినేషనే కనబడుతుంది దాంట్లో. ఓకే, ఇది ఎక్కడో దగ్గర, ఎందుకంటే ఈ న్యాయస్థానంలో నిన్న మొన్న వచ్చిన 2 బెయిల్లు కనుక ఆద్యంతం గమనిస్తే ద సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ రెస్ట్ ఆల్ 100 అనుకుందాం ఎగ్జాంపుల్. ఇంత వరస్ట్ కేసు సినారియోలో ఆయన మీద ఏదైనా ఒక నేను ఏదో దేశద్రోహం కేసు కూడా దగ్గర ఎక్కడో ఎఫ్ఐఆర్ నమోదైంది అన్నారు. సో ఇవి కనుక ఒక్కసారి జ్యుడిషియల్ కస్టడీకో లేదా రిమాండ్కో ఏదో కనుక లీడ్ అయితే మాత్రం పోలీస్ కస్టడీ ఇన్విటబుల్. బోరగడ్డ అనిల్ స్టోరీ రిపీట్ అవుతుందేమో నాకు డౌట్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పోల్చొచ్చా బోరగడ్డ అనిల్ తోటి రావణ్ పోల్చొచ్చా? నేను అలా పోల్చట్లేదు, నేను చట్టపరమైన చర్యలు చెప్తున్నా. ఓకే ఓకే రైట్. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఇప్పుడు ఎవడైనా సరే న్యాయ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి అతీతులం కాదు. ఇదేం నాకు తెలిసి అడిషనల్ డీజీపీ క్యాడర్ ఉన్న పివి సునీల్ గారి కన్నా వీళ్ళందరూ ఏమైనా తీసుకున్నారు కన్నా సార్. ఆయనే బీహార్ నుంచి పంచేంద్రియాలు మూసుకుని వచ్చి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇక్కడ వచ్చి కూర్చుని సమాధానం చెప్పుకుని లాస్ట్ కి నిన్న రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఆయనకన్నా ఎవడన్నా అతీతుడా? లేదా జడా శ్రవణ్ గారు ఎవరో అక్కర్లేదు. జడా శ్రవణ్ గారు మాజీ జడ్జి ఎగ్జాంపుల్. ఆయన మీద ఏమైనా కోర్టు ఏమైనా స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది? అది మాజీ జడ్జి గారు ఈయనకి ఎఫ్ఐఆర్ నమోదు అవ్వకూడదు, మనం బెయిల్ ఆటోమేటిక్ గా ఇచ్చేద్దాం, ఆయన బయట తిరగొచ్చు అని ఏమైనా చెప్తారా? న్యాయస్థానానికి వెళ్ళకుండా. రెండోది ఏంటంటే సార్, లీగల్ సెల్ అన్నవి పార్టీలకి ప్రతిదీ స్ట్రెంథన్ అవ్వాలి. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి ఉన్నంత అన్ఎడ్యుకేటెడ్ సరే నేను డెలిబరేషన్ ఇస్తాను. ఎందుకంటే కేవీఆర్ అనే ఒక జర్నలిస్ట్ ని మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ మీకు తెలుసో తెలీదు 2 సార్లు తనాయించారు మన జర్నలిస్టులే, అందరూ వెళ్ళి అడ్డుకున్నారు, చాలా బాగుంది, సూపర్. కానీ ఎవడో ఒక బుర్ర తక్కువ ఐడియా ఇచ్చాడానికి 2 నెలల పాటు అండర్ గ్రౌండ్ లో ఉన్నామని. అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలా? ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేకపోయినప్పుడు కోర్టులో అతన్ని సరెండర్ చేసి బెయిల్ తీసుకోవాలి. ఈ 2 జరగలే. ఈ 2 జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ జడ్డితనానికి తోడు ఇంకో బుర్ర తక్కువతనం తెలుసా? 2 నెలల బట్టి పోలీసులు ఆయన ఇంటి ఎదురుకుంటే అపార్ట్మెంట్ లో అద్దెకుంటూ ఇతన్ని ప్రతి మూమెంట్ ని గమనిస్తున్నారు. ఇతను 2 నెలల పాటు ఇంటికి రాలే, భార్య పిల్లలకు దూరంగా ఉన్నాడు. వచ్చాడు, వచ్చిన వెంటనే కోడి పెట్టినట్టు పెట్టారు. నిన్న ఎవరు ఏం చేయగలిగారు? ఎవరైనా ఏం చేయగలిగారు? ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఒక మంది మార్బలం 10-15 మంది ఉండి అడ్డుకోవడం వేరు, ఒక శాశ్వత పరిష్కారం అన్నది వేరు. ఎఫ్ఐఆర్ అన్నది ఎక్కడైనా నమోదైతే నా మీదైనా మీ మీదైనా, ఆఖరికి పివి సునీల్ గారు అనే అడిషనల్ డీజీపీ క్యాడర్ అయినా, చిన్న చితక మనిషి కాదైనా, ఆయనకే దిక్కులేదు సార్. మనం ఎవరం అసలు? నిజమే, ఎంతమంది జర్నలిస్టుల మీద అన్ని కేసులు లేవు, వాళ్ళు డైరెక్ట్ గా ఎదుర్కోవట్లేదు. నాకు తెలిసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద రాజద్రోహం కేసు ఉంది, ఇప్పటికే ఆయనకి తిప్పలు పడుతున్నాడు, మళ్ళీ అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లు యూజ్ చేస్తున్నాడు అన్ని రకాలుగాను. కానీ కోర్టు పరమైన రక్షణ కోసమే ఎవరైనా, ఆయనకి బెయిల్ ఇచ్చింది కూడా గౌరవ న్యాయస్థానమే. ఇవన్నీ మనం గమనించకుండా ఎవరికాడు ఓవర్ యాక్షన్ చేసేద్దాం అంటే, ఎవరు మాకేమి ఆయన ఎవరో నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, దళిత సామాజిక వర్గం పుట్టిందే బూతుల్లోనూ మాకు డాక్టరేట్లు ఉన్నాయి. వాట్ ద హెల్ ఈజ్? ఎంతమందికి తెలుసు? మహానుభావుడు అంబేద్కర్ గారు తీవ్రంగా విభేదించిన గాంధీ గారితో ఏ రోజు కూడా ఒక పరుష పదాన్ని వాడిని గొప్పతనం అవుతుంది. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్ డజంట్ మీన్ దట్ యు కాంట్ టేక్ అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అంతకన్నా మనం ఎవరు గొప్ప వాళ్ళం కాదు సార్. ఆ మహానుభావుడే గాంధీ మీద ఒక్క వర్డ్ అట్టరా, ఈ నెంబర్ అట్టాడు వర్డ్. అలాంటిది మనం ఎవరండి అసలు? మనం ఎవరం? వ్యక్తిగత వ్యంజంటాలు తీర్చుకోవడానికి ఒక్కొక్కరికి వేదికలు క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఐఎమ్ నాట్ దేర్. నేను ఖచ్చితంగా విభేదిస్తాను అలాంటి వాళ్ళతో. ఎస్, నువ్వు రేపొద్దున హుండీ నియోజకవర్గంలో జడా శ్రవణ్ వర్సెస్ రఘురామ కృష్ణరాజు నిజంగా ఒక తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్ నేను ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం. ఇంకా చెప్పాలంటే జడా శ్రవణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు వీళ్ళిద్దరూ కోర్టులో ఈ విషయం ముందుకి వెనక్కి వెళ్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సబ్జుడియస్ సిచ్యువేషన్. ఇలాంటి దగ్గర వ్యక్తిగతాలతో ఏం సాధించుకోగలరు? ఆయన నిజంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఆయన జులుం చూపించవచ్చు, లేదా పవర్ తో ఏదైనా చేయొచ్చు. కానీ కోర్టు దానికి రక్షణ ఇస్తుంది కదా. రక్షణ ఇవ్వకపోతే చెప్పమనండి. వాట్ ఈస్ దిస్? అసలు ఎక్కడికి లీడ్ అవుతున్నాం మనం? ఇదేమన్నా సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ మీరు వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీల తరఫున ఎవడు పడితే ఏది పడితే అది తిట్టుకుంటున్నారు. ఏమైనా మీదేమైనా కాటాకొచ్చి పోటీలకు రాగలరావడైనా?
నేనే ఏర్పాటు చేస్తాను ఒక రింగ్. ఎవరన్నా రండి, జగన్మోహన్ రెడ్డి గారు లేదా ముగ్గురు కలిపి దెబ్బలాడుకోవడానికి తిట్టుకోవడం ఎవరన్నా ఈజీయే ఒప్పుకుంటారా? కదా. అంత దాకా ఎందుకు సార్? నిన్న తెలంగాణలో ఒక బడ్జెట్ విషయంలో ఆ తెలంగాణ అప్పుల మీద ఒకరికొకరు ఛాలెంజ్ చేస్తేనే పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు అందరినీ. అవును. ఇవన్నీ కనబడుతుంది దగ్గర. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్న ఓటనే ఆయుధంతోనే మీకు సమాధానాలు ఇస్తున్నారు కదా. మీరు 5 సంవత్సరాలు పరిపాలిస్తే 11 సీట్లు ఇచ్చారు. మీరు 5 సంవత్సరాలు పరిపాలిస్తే 23 సీట్లు ఇచ్చారు. అయినా మీకు సిగ్గురాపోతే ఎవడేం చేస్తాడండి? తృణప్రాయంగా ఇవాళ మీకు చంపాలంటే థంబింగ్ మెజారిటీ ఇచ్చారు 151, థంబింగ్ మెజారిటీ 124 ఇచ్చారు. రేపు పొద్దున ఏమవుతుందో ఎవరికి తెలుసు మీకు? అవును. 151 అవును. ఇచ్చిన వాడికి 11కి వస్తుందని ఎవరైనా ఊహించారా? కలగన్నారా? ఎవడన్నా కలగనాడేమో చెప్పండి. ఎవడో ఎందుకు అవును. నేనే 175 వచ్చేస్తే ఎంత అవును. కాదన్నా వర్స్ట్ 50% అన్నప్పుడు 58, 10% కూడా ఇవ్వలే. సో ఇవన్నీ హైపోథెటికల్ గా ఏది పడితే అది అజంప్షన్స్ తో మాట్లాడడం చాలా సులువు సార్. చాలా